నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. 375 లక్షలతో టేకుమట్ల మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేశారు. మండలంలోని రాఘవరెడ్డిపేట, ఆరపల్లి, గుమ్మడవల్లి, కుందనపల్లి, వెల్లంపల్లి, దుబ్యాల, ఎంపేడు, వెంకట్రావుపల్లి బి గ్రామాలలో సీసీ రోడ్లు, రాఘవరెడ్డిపేట నుంచి వెల్లంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మండలంలో రాఘవరెడ్డిపేట, అదేవిధంగా ఆరపల్లి, దుబ్యాల, వెల్లంపల్లి నుంచి ఎంపేడు, వెంకట్రావుపల్లిలో, గుమ్మడివెల్లి గ్రామాలలో దళిత కాలనీలలో సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా దుబ్యాల నుంచి ఆరపల్లి, రాఘవరెడ్డిపేట నుంచి వయా దుబ్యాల నుంచి వెల్లంపల్లి వరకు ఏదైతే ఎంఆర్ఆర్ గ్రాంట్లో 2,35,00,000 మొత్తము సుమారు 4 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి రోడ్లను ఈరోజు శంకుస్థాపనలు చేసుకున్నాం. ఆరపల్లి గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడలలో నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గిరిజన తండాలలో కూడా 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు చేయబోతున్నాం. ఎంఆర్ఆర్లో కానీ సిఆర్ఆర్లో కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెగిపోయినటువంటి రోడ్లన్నీ కూడా మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. రోడ్డు కూడా ప్రారంభించుకుంటూ జరుగుతూ ఉంది. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వము మిగులు రాష్ట్రాన్ని 8,70,000 కోట్లు అప్పు చేసిన ఈరోజు పేదలకు, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం కానీ, 500కే వంట గ్యాస్ సిలిండర్ కానీ, ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు, రైతులు వాడుకునే కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ, 21,000 కోట్ల రూపాయలు 25,70,000 మందికి రుణమాఫీ చేసిన కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈరోజు అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ సన్న బియ్యం ఇవ్వాలని, దొడ్డి బియ్యము కూడా మొత్తము అవినీతిమైపోయి దళారుల పాలవుతున్నది. అవి అన్నీ రీసైక్లింగ్ అయి ప్రజలు తింటలేరు కనుక రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు రాష్ట్రంలో 4,000 కోట్లు సన్నబియ్యం మీద భారం పడుతున్నా ధనవంతుడు తినేటువంటి బియ్యాన్ని పేదవాడు తినాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఉగాది రోజు సన్నబియ్యం కార్యక్రమం కూడా ఈరోజు వెల్లంపల్లి గ్రామంలో మనము టేకుమట్ల మండలంలో ప్రారంభించుకోవడం జరిగింది. అదే రకంగా ఈరోజు మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూడా నిరుపేదలకు 100 రోజుల పనికి పోయి కనీసం 20 రోజుల పనికి పోయినా భూమి లేని నిరుపేదలకు నెలకు 1,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు కూడా మనం ఇస్తున్నాం. అదే రకంగా 4.5 లక్షల ఇండ్లు ప్రతి సంవత్సరానికి 20 లక్షల ఇండ్లను ఈ రాష్ట్రంలో ఇండ్లు కట్టించే కార్యక్రమం, నియోజకవర్గానికి 3,500 చొప్పున మట్టి గోడలు, పూరి గుడిసెలు, ఇంట స్థలాలుండి కిరాయికి ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గానికి మొదటి బూతు వెంకట్రావుపల్లి. ఈ గ్రామంలో ఇంకా 50 లక్షల రూపాయల సీసీ రోడ్లను కూడా తప్పకుండా అతి త్వరలో మంజూరు చేస్తాం. అన్ని వాడలలో మీకు సీసీ రోడ్లు అయ్యే విధంగా చేస్తాం. నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం బాధ్యత మేము తీసుకుంటామని, బస్సు కూడా ఈ వారం 10 రోజులలో బస్సును ఎంపేడు నుంచి వెంకట్రావుపల్లి మీదుగా బస్సు సౌకర్యం కూడా జోడుపల్లె వరకు పోయే విధంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తాం. ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలలో ఈరోజు మహిళా సోదరిమణులకు డాక్రా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వాళ్ళను సోలార్ పవర్ ప్లాంట్ పెట్టించి మహిళా సంఘాలకు మిత్తి లేని, వడ్డీ లేని రుణ సౌకర్యం కూడా ఈ నియోజకవర్గంలో సుమారు 9 కోట్ల రూపాయలు మనము చెక్కులు కూడా అందచేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబం, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా మీ ఆశీర్వాదం ఇస్తే రాబోయే 4 సంవత్సరాల్లో మీ సేవకుడిగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ శాసన సభ్యునిగా మీ భుజాల మీద మోసి మీ యొక్క చెప్పిన మాట ప్రతి మాట కూడా తప్పకుండా చేసి తీరుతాం. రాబోయే 4 సంవత్సరాల్లో
మీకు మిగిలి ఉన్నటువంటి పనులు కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ గత బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో వైఫల్యం చెందారు.